ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి పాత నిబంధన వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే చాలా ఇంపైనటువంటి మాటలు, నిరీక్షణను కలిగించేటటువంటి వాక్యములు ఈ పాత నిబంధన లేఖనంలో మనకి ఇవ్వబడ్డాయి. మరి యెషయా గ్రంథము 35వ అధ్యాయం ఎన్ని చక్కని మాటలు ఉన్నాయో నేను అనుకుంటాను. ఈ అధ్యాయాన్ని మనం కంటత పెట్టగలిగితే అది మన మనస్సుకు, మన ఆత్మకు ఎంతో ఊరటను కలిగించేదిగాను, ఎంతో మరి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చేదిగాను ఉందని నేను విశ్వసిస్తున్నాను. మరి 35వ అధ్యాయంలో మనము చూచినప్పుడు మార్పు చెందబోతున్నటువంటి పరిస్థితులను గురించి అక్కడ ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అంటే మనము వచనాలన్నీ చదువుకోలేము, కానీ వచనం యొక్క జిస్ట్ నేను చెప్తాను. మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే మరి అరణ్యం ఎలా సంతోషిస్తుంది, అడవి ఎలా ఉల్లసిస్తుంది, ఎలాంటి సౌందర్యము, సొగసు దానికి రాబోతున్నాయి అంటే ఒక ఎకలాజికల్ చేంజ్, జీవ పర్యావరణంలో కలిగేటటువంటి ఆ యొక్క సంచలనమైనటువంటి మార్పులు ఇక్కడ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇది ప్రవక్త యొక్క ఆశ కాదు, ఇలాగైతే బాగుండు అని అనుకుంటున్నటువంటి ప్రవక్త యొక్క అభిప్రాయం కాదు. ఇది దేవుని యొక్క వాక్కు. వాట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఆర్ బ్రింగ్ ఇన్ ద ఫ్యూచర్, గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ హిస్ ప్రాఫెట్. ఈ ప్రవక్త మాటలు కాదు, దేవుని మాటలు ఆయన జరిగించబోతూ ఉన్నాడు. 3-4 వచనాలు మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడినటువంటిది ఏంటంటే, ఇదిగో మరి దేవుడు బలహీనులకు ఇచ్చేటటువంటి శక్తి ఎలా ఉండబోతూ ఉన్నది. ఎంత చక్కని మాటలు చూడండి. వ్రాయబడి ఉన్న సడలిని చేతులను బలపరచండి, తొట్టిలను మోకాళ్ళను దృఢపరచండి, తత్తరిని హృదయాలతో చెప్పండి, భయపడక ధైర్యంగా ఉండమని చెప్పండి. ఎందుకని అంటే మీ దేవుడు వస్తున్నాడు, ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు, మీకు న్యాయం చేస్తాడు, మీ జీవితంలో మీరు కోల్పోయిన దాని అంతటినీ కూడా ఆయన తిరిగి మీకు ఇవ్వగలుగుతాడు అని మీరు చెప్పండి అనేటటువంటి ఆ యొక్క మాటలు. ద మిరాక్యులస్ పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బి డిమాన్స్ట్రేటెడ్. దేవుని యొక్క అత్యద్భుతమైనటువంటి శక్తి అది ప్రదర్శితము కాబోతూ ఉన్నది. ఇక 5-6 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ మనము చూస్తున్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే, ద హీలింగ్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్, దేవుడు తీసుకొని రాబోతున్నటువంటి ఆయన యొక్క స్వస్థత కార్యము. గురిడివారు కన్నులు తెరవబడతాయి, చెవిటివారు చెవులు విప్పబడతాయి, కుంటివాడు దుప్పి వలె గంతులు వేస్తాడు, మూగవాని నాలుక పాటలు పాడుతుంది. సో ద సిక్నెస్ అండ్ ద డిసీజ్ దే విల్ బి హీల్డ్ అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాము. దట్ ఈస్ ద మిరాక్యులస్ పవర్ ఆఫ్ గాడ్. అలాగే 6వ వచనంలో 2వ భాగాన్ని 7వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ మనకు కనబడేటటువంటిది ఏంటంటే గాడ్స్ ప్రొవిజన్. దేవుడు ఎలాగన ఆయన మరి తన యొక్క అనుగ్రహాన్ని, నింపుదలను, సమృద్ధిని అనుగ్రహించబోతున్నాడు. అరణ్యంలో నీళ్లు ఉవ్వుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. అన్ని చక్కని మాటలు. ఇక ఇది 7వ వచనం వరకు మనకుంది, కానీ 8వ వచనానికి మనం వెళ్ళేటప్పటికీ అక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనుగుడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడును, 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందరు. సో ఏ న్యూ వే ఈజ్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ప్రాఫెట్. ఒక నూతనమైనటువంటి మార్గము ప్రవక్త ద్వారా ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఆ మార్గము రాజమార్గము అని వ్రాయబడి ఉంది. ఆ మార్గము పరిశుద్ధమైన మార్గము అనేటటువంటి మాట వ్రాయబడి ఉన్నది. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద రాయల్ వే. రారాజు పయనించేటటువంటి మార్గము వంటి ఒక మార్గముగా అది ఉన్నది. అది పరిశుద్ధమైనటువంటి మార్గము. దీనిని గురించి భక్తులు ఏమన్నారంటే హైవే ఆఫ్ హోలీనెస్ అనే మాట వాడారు.
హైవే ఆఫ్ హోలీనెస్. మనము ప్రయాణం చేసేటప్పుడు మన ప్రయాణ మార్గము బాగుండాలని మనం కోరుకుంటాం, కంఫర్టబుల్గా ఉండాలని మనం కోరుకుంటాం. మరి సౌకర్యవంతమైనది మాత్రమే కాకుండా సురక్షితమైనటువంటిదిగా ఉండాలని మనం కోరుకుంటాం. నేషనల్ హైవేలో మరి యొక్క జాతీయ రహదారి మీద మనం ప్రయాణం చేసినప్పుడు మనం ఎంతో వేగంగా మనం వెళ్ళగలుగుతాం. ఎందుకంటే అంత వేగంగా వెళ్ళగలిగేటటువంటి రీతిగా ఆ యొక్క దారి మార్గము అది నిర్మించబడి ఉండేటటువంటి మరి దానిగా మనం చూస్తాము. మిగిలినటువంటి భూమి కంటే అది ఎత్తుగా, అది రీజనబుల్, మరి ఈ యొక్క గ్రౌండ్ కంటే అది ఇంకా ఎత్తుగా ఉన్నటువంటిదిగా వేయబడుతుంది. ఎన్నో ఫ్లైఓవర్స్ మీదుగా మనం వెళుతూ ఉంటాము. ఎన్నో కాలువలు, నదుల మీద అద్భుతమైనటువంటి ఆ యొక్క వంతెనలు నిర్మించబడితే దాని గురించి మనం వెళుతూ ఉంటాము. కొన్ని చోట్ల అడ్డులుగా కొండలు, పర్వతాలు ఉన్నప్పుడు వాటిని తొలచి సొరంగాలు చేసి దానిలో నుండి మార్గాన్ని వేసినటువంటి ఆ యొక్క మార్గం గుండా మనం వెళుతూ ఉంటాము. ఎంత అద్భుతం! ఎక్కడైనా ఒకవేళ అసౌకర్యంగా ఉంటే మనం చాలా విసుగుదలకు గురవుతాం. ఏం చేస్తున్నారు ప్రభుత్వం అని మనం అంటాం. కాబట్టి ఈ యొక్క మార్గం యొక్క విశేషాలు మనము ఎరిగినటువంటి వారముగా ఉన్నాము. ఈరోజు 8వ వచనంలో ఉన్నటువంటి ఈ యొక్క మార్గాన్ని గురించి మనము ఆలోచించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఇది మన కళ్ళకు కనబడేటటువంటి, మనము నడిచేటటువంటి ఒక దారి వంటిది కాదు, కానీ ఇది మనము మన జీవన ప్రయాణము కొనసాగవలసినటువంటి ఒక మార్గముగా ఉన్నది. గమనించండి, నీవు ఒక యాత్రికుడవు, ఒక యాత్రికురాలవు. యు ఆర్ ఎ ట్రావెలర్. యు ఆర్ నాట్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. యు ఆర్ మేకింగ్ ఎ జర్నీ. నీ ఒక ప్రయాణములో నీవు ఉన్నావు. నీ ఒక గమ్యాన్ని చేరుకోవలసిన వాడువిగా, చేరుకోవలసిన దానివిగా నీవు ఉన్నావు. అయితే మన ప్రయాణ మార్గం ఏది? ఏ మార్గంలో మనం పయనించవలసి ఉన్నది? ఏ మార్గంలో మనం పయనము కొనసాగుతూ ఉన్నది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏ మార్గంలో నీవు ప్రయాణం చేస్తే ఆ గమ్యానికి నీవు చేరతావు. నీవు ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ నేను ఇంకొక గమ్యాన్ని చేరుకుంటాను అని అనుకుంటే అది అవివేకం అవుతుంది, అజ్ఞానం అవుతుంది. మార్గము తెలియకుండానే ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిగా నీవు మిగిలిపోతావు. కాబట్టి నీ యొక్క గమ్యమును నువ్వు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నావో ఆ గమ్యాన్ని చేర్చేటటువంటి మార్గములో నీవు ప్రయాణము చేయవలసినటువంటి వ్యక్తివిగా నీవు ఉంటూ ఉన్నావు. యేసు ప్రభువారు 2 మార్గాల గురించి ఆయన మనకు హెచ్చరికను చేశారు. ఆయన పర్వత ప్రసంగంలోనే ఈ మాటలు ఆయన మనకు సెలవిచ్చారు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది అని చెప్పారు. ఒక దారి ఉంది, ఆ దారి సంకుచితంగా ఉంటుంది, నేరోగా ఉంటుంది. దాని యొక్క డోర్, దాని యొక్క గేట్ అది ఇరుకుగా ఉంటుంది. కానీ ఒకవేళ ఆ ఇరుకు ద్వారాన్ని ఎంచుకొని ఆ సంకుచితమైన మార్గంలో ప్రయాణించడానికి నీవు నిశ్చయం చేసుకుంటే నీ గమ్యం జీవం. యువర్ డెస్టినేషన్ విల్ బి లైఫ్, ఇటర్నల్ లైఫ్. ఒకవేళ ఈ సంకుచితమైనటువంటిది ఈ నేరో వేలో నేను నడవలేను, నాకు కంఫర్టబుల్గా లేదు, ఇంత డిసిప్లిన్ని నేను భరించలేను, నాకు అంత ఫ్రీగా ఉండాలి, ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్, ఐ వాంట్ ఫ్రీడమ్ అని అనుకున్నట్టయితే మరొక మార్గం ఉంది. ఆ యొక్క మరి ఆ మార్గము, దాని యొక్క ద్వారము చాలా వెడల్పుగా ఉంటుందంట, ఆ దారి చాలా విశాలంగా ఉంటుందట. ఇఫ్ యు వాంట్ టు గో యూ కెన్ గో. కానీ దాని యొక్క గమ్యము నాశనము అని వ్రాయబడి ఉన్నది. దారిని బట్టి గమ్యాన్ని ఎంచుకుంటావు, గమ్యాన్ని బట్టి దారిని ఎంచుకుంటావు. చాయిస్ ఈజ్ యువర్స్. జీవం కావాలా? తప్పదు, సంకుచితమైన దారిలో నడవాలి, ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. అబ్బే అలా కాదు, నాకు విశాలంగా ఉండాలి, వెడల్పుగా ఉండాలనుకుంటావా? అందులోకి వెళ్ళు, కానీ నాశనం కలిగినప్పుడు ఎవరిని నిందించకు. ఇది యేసు ప్రభు వారి యొక్క బోధ అయి ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, అయితే
ఈ యొక్క మార్గము ఎక్కడ ఆరంభమైంది? ఈ మార్గము ఎలా ఆవిష్కరించబడింది? ఒక క్రొత్త రోడ్డు వేస్తే, లేక ఒక క్రొత్త ఫ్లైఓవర్ వేస్తే దానిని మినిస్టర్ గారు లేకపోతే అలాంటి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి దానిని ఇనాగరేట్ చేస్తారు. ఆ యొక్క మార్గాన్ని, దాన్ని మనం ప్రయాణించడానికి, పయనించడానికి వాళ్ళు దానికి మరి ఆ యొక్క ఓపెనింగ్ చేస్తారు. అయితే ఈ యొక్క రాజమార్గం, ఈ పరిశుద్ధ మార్గం ఎలా ఆవిష్కరించబడింది? ఎవరు దీనిని ఆవిష్కరించారు? ఎవరి యొక్క దారిని వారు నిర్మించారు? ఈ యొక్క మార్గ నిర్మాణకులు ఎవరు అని మనము తెలుసుకోవలసిన వారముగా ఉంటున్నాం. హెబ్రీ గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ దీని యొక్క వివరము మనకు చక్కగా అందించబడిందండి. హెబ్రీలకు వ్రాస్తూ గ్రంథకర్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు ఆయన తెలియచేశాడు. హెబ్రీ 10:19, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చాలండి. ఒక మార్గం ఉన్నది. ఆ మార్గము ఇట్స్ అ బ్రాండ్ న్యూ వే. ఇది నూతనమైనటువంటి మార్గము. ఇంతకుముందు ఈ మార్గం లేదు. అది మరి నూతనముగా ప్రారంభించబడినది, ఆవిష్కరించబడినది. ఈ యొక్క మార్గం యొక్క మరొక విశేషం ఏంటంటే దిస్ ఈజ్ ఎ లివింగ్ వే. ఇది జీవము కలిగినటువంటి మార్గము. అది ఇక్కడ వ్రాయబడి ఉన్నది. నూతనమైనది, జీవము గలదియునైనటువంటి మార్గము. దీనిని ప్రతిష్ఠించింది ఎవరు అంటే యేసు. జీసస్ ఈజ్ ద వన్ హూ ఇనాగరేటెడ్ ఆర్ హూ బిగాన్ దిస్ వే విచ్ ఇస్ న్యూ అండ్ లివింగ్. ఈ యొక్క ఒక జాతీయ రహదారిని మనం చూసామనుకోండి, దానిని నిర్మించడానికి కొన్ని వేల మంది పనిచేయాలి. దాని కొరకు రాళ్లను సేకరించాలి, తారు సేకరించాలి, ఆ యొక్క మార్గం అంతటిని సెట్ చేయాలి, ఆ యొక్క వేసే వే అంతటిని. దాని కొరకు ఎన్నో పరికరాలు ఉపయోగించాలి కదా. అది అంత సులువుగా తేలిగ్గా అయ్యేటటువంటి కదా. ఎంతోమంది అందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి. కానీ జీవము గలదియు నూతనమైనటువంటిది అయినటువంటి ఈ మార్గాన్ని నిర్మించటంలో ఒకే ఒక్కడు పనిచేశాడు. ఆయన పేరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన దీనిని ఎలా నిర్మించాడు అంటే తన శరీరము అనేటటువంటి తెర ద్వారా దీనిని ఏర్పరిచాడంట. అలా ఎలా ఏర్పరుస్తారండి అని ఎవరికైనా ప్రశ్న రావచ్చు. యేసు ప్రభువారి యొక్క శరీరము సిలువలో చీల్చబడుట ద్వారా, గాయపరచబడుట ద్వారా ఈ యొక్క నూతనమైన జీవము గల మార్గము ఏర్పాటు చేయబడింది. ఇక్కడ గ్రంథకర్త వ్రాస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధ ప్రత్యక్షపు గుడారంలోనికి, ఆ యొక్క దృశ్యంలోనికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ దేవుణ్ణి చేరుకోవాలి అన్నట్టయితే ఒక తెర అడ్డుగా ఉంటుంది. ఆ తెరను దాటి ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. అయితే ఆ తెర ఇప్పుడు పైనుండి క్రిందికి నడిమికి చిరిగిపోవడం జరిగింది. దాని అర్థం ఏమిటి అంటే ఇప్పుడు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, విశ్వసించిన ప్రతి ఒక్కరూ నేరుగా ఆయన సన్నిధానానికి వెళ్ళడానికి మార్గం ఏర్పడింది. కాబట్టి దానిని సూచిస్తూ ఆయన శరీరము అను తెర ద్వారా అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగపూరితమైనటువంటి మరణము ద్వారా, ఆయన రక్తము చిందించుట ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క మార్గము. ప్రియమైనటువంటి వారులారా, ఈ మార్గాన్ని యేసు ప్రభువారు ఆవిష్కరించారు. ఈ మార్గంలోనికి మనం ప్రవేశించాలి అన్నట్టయితే
అది ఎలాగా సాధ్యమవుతుంది అంటే, ఆ మార్గంలో మనం నడవగలిగినట్లు మనలను ఆకర్షించువాడు ఆ ప్రభువే. ఈరోజు మనం చదువుకున్నటువంటి మూల వాక్యంలో ఉన్నటువంటి విశేషము అదేనండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ప్రభువారు ఏమంటారంటే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. ఆయనే ఆకర్షించుకుంటారు. ఈ మార్గములో మనము నడుచున్నట్లు, ఇది మనకు మేలుకరమైనటువంటి మార్గము, ఇది సిలువ మార్గము. దిస్ ఈస్ ద వే ఆఫ్ ద క్రాస్. సిలువ లేకుండా ఒక వ్యక్తి యొక్క జీవితంలో జీవము అనేటటువంటిది ఎన్నటికీ కూడా సంప్రాప్తించదు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఆకర్షించుకునేటటువంటి వాడు. ఈ మధ్యలో నేను ఒక చక్కని ఆర్టికల్ నేను చదివాను. ఇది వాస్తవమైనటువంటి గాథ. క్రిస్టియన్ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ అమ్మాయి షియోహు అనేటటువంటి ఒక చైనీస్ అబ్బాయి వారు వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఒక అకేషన్లో షియోహు అనేటటువంటి తన యొక్క హస్బెండ్కి ఒక మంచి పుస్తకాన్ని కొనివ్వాలని క్రిస్టియన్ అనుకుంది. అంచేత ఒక పుస్తక షాలకు వెళ్ళి ఏమైనా పుస్తకాలు దొరుకుతాయేమో అని ఆమె వెతుకుతూ ఉంది. తన హస్బెండ్ చైనీస్ కాబట్టి ఒక చైనీస్ బుక్ ఇస్తే బాగుంటుంది, చైనా భాషలో ఉన్న పుస్తకం అని వెతుకుతూ ఉంటే ఆమెకు ఒక పుస్తకం దొరికింది. ఒక పుస్తకం మాత్రమే చైనీస్లో ఉంది. దాన్ని ఆమె కొనుక్కుంది. దాన్ని తీసుకుని వెళ్ళి సంతోషంగా నా భాషలో నా భార్య నాకు ఇచ్చింది అని నన్ను ప్రశంసిస్తాడు అనుకుని క్రిస్టియన్ ఆ యొక్క బుక్ని తీసుకుని వెళ్ళి తన భర్తకు బహుమతిగా ఇచ్చింది. ఆ బుక్ని చూసి షియోహు చాలా కోపం తెచ్చుకున్నాడు. ఏంటి ఈ పుస్తకాన్ని నాకు ఇస్తున్నావు అని అన్నాడు. ఎందుకంటే ఆమె కొనుక్కొని తీసుకుని వెళ్ళినటువంటి పుస్తకం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. అతడు క్రీస్తును ఎరుగనటువంటి వాడు, క్రీస్తును నమ్మనటువంటి వాడు. క్రిస్టియన్ కూడా అది బైబిల్ అని తెలియదు. అయితే అతడు తన భార్య ఇచ్చింది కదా ఏదైనప్పటికీ కూడా ప్రేమతో అని చెప్పి దాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టాడు. చదువుతూ ఉండగా అతడు ఆ యొక్క గ్రంథం ఎడల చాలా ఆకర్షితుడైపోయాడు. ఎంత ఆకర్షితుడైపోయాడంటే తన భార్య అయినటువంటి క్రిస్టియన్ దాన్ని గమనించే అంత ఎప్పుడు ఈ పుస్తకాన్ని పట్టుకునే ఉంటున్నాడు, దీన్నే చదువుకుంటున్నాడు. దీన్ని చదువుకుంటే ఏదో ఆనందిస్తున్నాడు, ఏదో నాకు ఇతను మరి డిఫరెంట్గా కనబడుతున్నాడు అని చెప్పి ఆమె గ్రహించి ఇది బైబిల్ అని తెలుసుకొని, అరే ఇతను కనుక ఈ పుస్తకం ఒకవేళ ఇలా పట్టుకుని ఇలాగే సాగిపోతే నాకు దూరం అయిపోతాడా అని చెప్పి ఆమె భయపడి ఆమె ఇంగ్లీష్లో బైబిల్ను అసలు ఇందులో ఏముంది, ఇది చదివి ఇందులో ఉన్నటువంటి తప్పులను బట్టి ఇతనిని నేను మరి ప్రశ్నించి దాని నుండి దూరం చేయాలని ఆమె కంకణం కట్టుకుని బైబిల్ చదవడం మొదలుపెట్టింది. అంటే ఆ బుక్ ఇచ్చింది కేవలం అతని మీద ఉన్నటువంటి ఒక ప్రేమాభిమానంతోనే తప్ప బైబిల్ అతను మారాలని లేదు. ఎందుకంటే ఈమె కూడా విశ్వాసి కాదు. ఆమె కూడా బైబిల్లో తప్పులు పట్టుకుని తన భర్త విశ్వాసాన్ని శంకింపచేయాలని ఆమె బైబిల్ చదువుతూ ఉండగా, ప్రియమైనటువంటి వారులారా, కాలక్రమంలో ఆమె కూడా యేసు పట్ల ఆకర్షితురాలై ఆమెను యేసును రక్షకునిగా అంగీకరించింది. భార్యాభర్తలిద్దరూ కూడా యేసు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించారు. ఈ ఆర్టికల్ చదివినప్పుడు వాళ్ళ మీద ఎవరైనా ఫోర్స్ పెట్టారా? ఎవరైనా వాళ్ళకి వెళ్ళి మీరు యేసు ప్రభువు నమ్ముకోండి అని చెప్పారా? నథింగ్. ఒక గ్రంథం కొనుక్కున్నారు, దాన్ని చదువుకున్నారంతే. ఆ గ్రంథంలో వారికి ఎవరు కనపడ్డారంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు కనపడ్డాడు. ఆయన యొక్క ప్రేమ కనపడింది. వారు ఆయన పట్ల ఆకర్షితులై వారి జీవితాలను ఆయనకు అంకితం చేసుకున్నారు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా తట్టు ఆకర్షించుకుందును అని ప్రభువు చెప్పినటువంటి మాట. క్రూసిఫైడ్ లార్డ్ ఈజ్ ద అట్రాక్షన్ ఆఫ్ దిస్ హోల్ యూనివర్స్. ఈ విశ్వమంతటికీ కూడా ఆకర్షణ కేంద్రం ఏదో తెలుసండి,
సిలువ వేయబడిన క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తు. ఆయన మనము సరిగ్గా లోకానికి చూపించగలిగితే లోకం ఆయన పట్ల ఆకర్షించబడుతుంది. కొంతమంది వికర్షించబడవచ్చు. ఏంటి ఈ దృశ్యం, ఏంటి ఆ యొక్క నిస్సహాయ స్థితి, ఏంటి ఆ మరణం, ఏంటి ఆ అవమానం అని లోక సంబంధమైన, పాప సంబంధమైన, బలహీనమైన ఆలోచనలతో ఆ గొప్ప సత్యాన్ని వారు గుర్తించలేకపోవచ్చు. కానీ ఒక్కసారి దానిని అర్థం చేసుకుంటే ఆకర్షించబడని మానవుడు ఉండనే ఉండడండి. క్రూసిఫైడ్ క్రైస్ట్ ఈజ్ ది అట్రాక్షన్. అందుకనే పౌలు అన్నాడు, ఇంకా యేసు ప్రభువులో ఇంకా ఎన్నో గొప్ప సంగతులు ఉన్నాయి, మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాం. We preach the Christ crucified. సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామని ఆయన చెప్పినటువంటి మాట మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, ఏమిటి ఆకర్షణ అంటే అక్కడ రక్షణకు సంబంధించిన ఆకర్షణ ఉందండి. ఒక వింతైనటువంటి ప్రేమ ప్రవహిస్తున్నటువంటి ఆకర్షణ అక్కడ ఉందండి. ఒక సమృద్ధి అయినటువంటి కృప లభ్యమవుతున్నటువంటి ఆకర్షణ అక్కడ ఉన్నదండి. అక్కడ ఉన్నవాడు తమ యొక్క శిక్ష తాము భరించని అవసరం లేకుండా భరిస్తున్నటువంటి తమ ప్రత్యామ్నాయముగా ఉన్నటువంటి ఆకర్షణ అక్కడ ఉందండి. అక్కడ దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి యజ్ఞము, యాగము, త్యాగము యొక్క ఆకర్షణ సిలువలో ఉన్నదండి. అందుకనే మనం పాడాం, సిలువేనా శరణాయనుడా. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన. ఆ సిలువను శరణుగా మనం ఎంచుకున్నప్పుడు మన జీవితాలు ఎంత అద్భుతమైనటువంటి మార్పును అవి చెందుతాయో. నిజదేవుని మనము చేరుకున్నటువంటి స్థితిలోనికి మనము రాగలుగుతాము కదా. యెషయా భక్తుడు ఈ మాటలు మాట్లాడుతూ ఆయన అన్నటువంటిది ఏమిటి అంటే, ఇదిగో ఆ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వారు ఎవరై ఉంటారు అంటే 9వ వచనంలో 2వ మాట నుంచి ఈ మాటలు వ్రాయబడ్డాయండి. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అనే మాటలు. ద ట్రావెలర్స్ ఆన్ దిస్ న్యూ అండ్ లివింగ్ వే. హూ ఆర్ దిస్ ట్రావెలర్స్? ఎవరు ఈ యొక్క ప్రయాణికులు, ఎవరు ఈ యొక్క యాత్రికులు? విమోచించబడిన వారు అని వ్రాయబడి ఉందండి. విమోచన అనే మాటకు ఇంగ్లీష్లో రిడెంప్షన్ అని అంటాం, మనకు తెలుసు. కానీ ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమి వ్రాయబడిందంటే ర్యాన్సమ్డ్ పీపుల్ అని వ్రాయబడింది. ర్యాన్సమ్డ్. ర్యాన్సమ్ అంటే క్రయధనము అని అర్థం. ఎవరి విషయంలో అయితే క్రయధనము చెల్లించబడిందో వారు మాత్రమే ఈ మార్గములో ప్రయాణించగలరు. ప్రియమైనటువంటి వారులారా, క్రయధనము చెల్లించక మునుపు వాళ్ళ స్థితి ఏమిటో తెలుసా? చెర, బానిసత్వం, బంధకం. ఇలాగున ఉన్నటువంటి వారు ఆ చెరలో నుండి, బానిసత్వంలో నుండి, ఆ బంధకంలో నుండి విడిపించబడాలి అన్నట్టయితే వారి పక్షంగా క్రయధనము చెల్లించబడాలి. కొంత పైకము చెల్లిస్తే అప్పుడు సమ్మతి అయితే వారికి విడుదల అనేటటువంటిది కలుగుతుంది. ఈ మార్గంలో నడిచేటటువంటి వారు తమ పక్షంగా క్రయధనము చెల్లింపబడగా అలాంటి బానిసత్వము నుండి విడిపించబడినటువంటి వారు. ఈ యొక్క మార్గము ఎవరి కోసం వేయబడింది అంటే అందరి కోసం వేయబడింది. ఎవరైనా సరే ఈ మార్గంలో ప్రవేశించడానికి వారికి అవకాశం ఉన్నది. కానీ అందులో ప్రవేశించాలి అన్నట్టయితే క్రయధనము చెల్లించబడినటువంటి ఆ యొక్క స్థితిని పొందిన వారుగా ఉండాలి. ఈ క్రయధనాన్ని చెల్లించిన వారు ఎవరు? హౌ కెన్ దే బి ర్యాన్సమ్డ్? హూ విల్ పే ద ర్యాన్సమ్ ఫర్ దెమ్? ఎవరు చెల్లించారు? యేసుక్రీస్తు ప్రభు అన్నారు ఒకానొక సందర్భంలో, నేను మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు,
పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణమును చెల్లించుటకును ఆయన వచ్చాను. సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు పే ద ర్యాన్సమ్. క్రయధనము. ఆ క్రయధనం ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి నాణ్యాలు కాగితాలు కాదు, బంగారము వెండి కాదు, వజ్రాలు కాదు, లేకపోతే ముత్యాలు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువు కాదు. అందుకనే పేతురు అన్నాడు, ఇదిగో మీరు బంగారము వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విడిపించబడలేదు, కానీ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. చూసారా, ఆయన వెలగా చెల్లించినటువంటిది ఏంటంటే తన ప్రాణాన్ని అండి. ఆయన వెలగా చెల్లించింది ఏమిటంటే తన రక్తాన్ని. ఈ వెల ఎప్పుడూ ఎవరు చెల్లించినటువంటిది. యేసు మానవాళి అంతటి కొరకు, మనందరి కొరకు ఆయన దానిని చెల్లించినటువంటి వారుగా ఉన్నారు. అందుకొరకే పౌలు తిమోతికి వ్రాస్తూ ఒక మాట అన్నాడు, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఆయన అందరి విమోచన కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు బీ ద ర్యాన్సమ్ ఫర్ ఎవ్రీబడి. అందరి కొరకు, అందరి కొరకు, యేసు అందరి కొరకు. యేసు క్రైస్తవుల కొరకని భావం చాలామందిలో ఉంది, కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఉంది తెలియక. ఎందుకంటే వాళ్ళ క్రైస్తవ్యం ఒక మతం అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక మార్గము అని బైబిల్ గ్రంథంలో చాలాసార్లు వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం మీరు చదువుకుంటే అపోస్తల కార్యాల గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉంది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇదిగో ఇంటింటా వచ్చి స్త్రీ పురుషులను అతను పట్టుకుంటున్నాడు. ఎవరిని అంటే ఆ మార్గంలో వెళుతున్నటువంటి వారినంట. ఏ మార్గం అది? క్రీస్తు చేత ప్రతిష్ఠించబడినటువంటి మార్గం అన్నమాట. పౌలుగా మారిన తర్వాత ఇప్పుడు అతడే ఆ మార్గంలో పయనిస్తూ ఇప్పుడు ఒక రాజు ముందు నిలబడ్డాడు, తీర్పు తీర్చబడుతున్నాడు. అడిగాడు, ఏంటయ్యా నీ ప్రాబ్లం ఏంటి, ఏం చేశాడు ఇతను, అయ్యా నువ్వు మాట్లాడు అన్నప్పుడు పౌలు మాట్లాడాడు. అయ్యా, మీ దగ్గర మతభేదమని ఏదైతే చెప్పబడుతుందో ఆ మార్గం విషయంలో నేను సాక్షిగా ఉన్నాను. ఐఎమ్ ద విట్నెస్ ఆఫ్ ద వే. ఆ వేలో ఏంటంటే క్రీస్తు ప్రభు మరణించి పునరుద్ధానుడయ్యాడండి. ఇదే నేను చెప్తుందండి. దిస్ ఈజ్ ద వే. ఏర్పాటు చేయబడినటువంటి మార్గం. ప్రియమైన వాళ్ళ అపోస్తల కార్యాలు చదవండి. క్రైస్తవ్య మార్గం అనేటటువంటి మాట అనేక పర్యాయాలు రాయబడి ఉంది. ఇది మార్గమనే చెప్పబడింది. కానీ లోకము దీన్ని కూడా క్రిందికి లాగి తమతో సమానం చేయాలని దీనికి మతమని పేరు పెట్టింది, మతభేదమని పేరు పెట్టింది, మత మార్పిడి అని పేరు పెట్టింది. కానీ అవన్నీ కూడా అవాస్తవములు అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. విమోచించబడినటువంటి వారి యొక్క నోట పాట ఉన్నదట. ఇక్కడ వ్రాయబడి ఉన్నది, ఈ మార్గములో నడిచేటటువంటి వారు పాటలు పాడుతూ ఉంటారు. క్రైస్తవ ఆలయంలో పాటలు పాడినట్టు ఇంకా ఎక్కడా మనం వినమండి. మిగిలినటువంటి వాటిలో పాటలు పాడుతూ ఉండవచ్చు, అక్కడ సింగర్సే పాడతారు. కానీ ఇక్కడ ఆలయంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ పాడతారు. తమ హృదయాన్ని విప్పి ఆనందముతో, కృతజ్ఞతతో, దీన మనస్సుతో దేవునిని స్తుతించగలుగుతారు. ఎందుకు ఇలా? దేవునికి పాట పాడాలనేటటువంటి ఒక కోరిక మనలో ఎందుకు? విమోచించబడినటువంటి వారు పాటలు పాడేటటువంటి వారుగా ఉంటారు. దే హ్యావ్ దర్ ఓన్ సాంగ్. ప్రతి వ్యక్తికి కూడా సాక్ష్యము అనేటటువంటిది ఒకటి ఉన్నది. దట్ ఈస్ దేర్ పర్సనల్ సాంగ్. నీ యొక్క పర్సనల్ సాంగ్ నీవు కలిగి ఉన్నావా? డూ యూ హ్యావ్ యువర్ పర్సనల్ టెస్టిమనీ ఆఫ్ ద రిడెంప్షన్? విమోచించబడిన స్థితిని బట్టి నీ యొక్క జీవితంలో ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంటే అది నీ పాట అన్నమాట. దానికి రాగమున్నా లేకపోయినా.
విమోచించబడినటువంటి వారు పాటలు పాడతారు. కీర్తనాకారుడు ఏమని పాట పాడాడో తెలుసా? నా నోట క్రొత్త పాట. ఇదిగో ఆయన నన్ను బండ మీద నిలిపాడు, జారిపోతున్నటువంటి స్థలంలో నేను జారిపోకుండానట్లు ఆయన నన్ను పట్టుకొని ఆయన నన్ను బండ మీద నిలిపాడు. దీనిని ఆధారం చేసుకుని భక్తులు రాశారు, నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చాను, ఆనందించేదను మరి నేను ఆయననే నేను పాడేదను అనేటటువంటి పాట. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మార్గంలో మనము కొనసాగవలసిన వారముగా ఉన్నాము. ఈ యొక్క మార్గము రక్షణ మార్గం అండి. ఈ యొక్క మార్గము నీతి మార్గం. పేతురు రాస్తున్నాడు తన పత్రికలో, ఏమంటున్నాడంటే, అనీతిమంతుల కొరకు క్రీస్తు శరీరమందు ఆయన శ్రమపడెను అనేటటువంటి మాట. ఈ యొక్క మార్గం వేయడానికి అది సులువైనటువంటిదిగా జరిగినటువంటిది కాదు. ఎందుకంటే క్రీస్తు యొక్క శ్రమలు అందులో ఉన్నాయండి. ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద కాజ్ ఫర్ దిస్ న్యూ వే. యేసుక్రీస్తు శ్రమలను మనము తలపోసుకోవాలి. ఈ శ్రమల కాలంలో అని దీనికి ఒక పేరు ఉంది. వాస్తవంగా యేసు ప్రభు వారు 40 రోజులు శ్రమ పడలేదు, మనకు తెలుసు. 40 రోజులు శ్రమ పడలేదు. కానీ ఆయన శ్రమలను ధ్యానించుకోవడానికి కనీసం మనకు 40 రోజులు కావాలి. ఎందుకంటే ఆయన శ్రమల యొక్క లోతు, ద డెప్త్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ సో మచ్. దాన్ని మనం మాటలో వర్ణించలేము. అది ఎంత లోతైనటువంటిది మనం వర్ణించలేము. కాబట్టి ఈ 40 దినాలన్నా మనం ఆ శ్రమలను తలపోసుకుంటే మన యొక్క హృదయము పగిలి, మన కన్నీరు ఒలికి ఆయన పాదముల మీద పశ్చాత్తాప గుర్తుగా పడుతుంది అని ఇలాంటి ఏర్పాటు జరిగిందండి. ఎందుకంటే ఈ మార్గంలో నడిచేటటువంటి వారు నీతిమంతులుగా మార్చబడినటువంటి వారు. ప్రియమైనటువంటి వారులారా, మనం అనీతిని కలిగి, అపవిత్రతను కలిగి, నేను దేవుని మార్గంలోనే ఉన్నానులే అని అనుకుంటే అది ఎంత అవివేకం. చాలామంది అలాగున అనుకుంటూ ఉన్నారు. ప్రభువును సేవించేటటువంటి వారుగా అనుకున్నటువంటి వారు కూడా అలాగే ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఇదిగో నన్ను సేవించేటటువంటి వాడు నా మార్గంలో నడుస్తాడు అని అన్నారు. యోహాను సువార్తలో ఆ మాట మనము చక్కగా చదువుకోవచ్చండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. ఇఫ్ యూ వాంట్ టు బి ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ యూ మస్ట్ ఫాలో హిమ్. చాలామంది లోకంలో, సంఘంలో ఎలా కనబడతారు అంటే, దేవుణ్ణి సేవించుకున్నట్టుగా కనబడతారు, దేవుణ్ణి వెంబడించకుండా. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ఫాలోవర్, యు ఆర్ నాట్ ఎ సర్వెంట్. కాబట్టి ఉదయకాలమందు ఈ మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి వారులారా, మనము ఆయనను వెంబడించు వారముగా ఉన్నాము. ఆర్ యు ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నటువంటి ఆయనను వెంబడించేటటువంటి స్థితిని నీవు కలిగి ఉన్నావా? ఈ ఉదయకాలం మనము దీనిని జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. మండల కాలంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ యొక్క చివరి ఆదివారం మన ముందుకు వస్తున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, ఆయన మన కొరకైతే ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గంలో నడుస్తున్నటువంటి వారముగా మనం ఉన్నామా? ఆ మార్గంలో కొనసాగుతున్నటువంటి వారముగా మనం ఉన్నామా? ఆ మార్గములను చేర్చేటటువంటి ఆ జీవం వైపునకే మన యొక్క పయనము కొనసాగుచూ ఉన్నదా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడి యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ ప్రశ్నతో దీనికి జవాబు మనం పొందుకున్నటువంటి నిశ్చయతతో ఈ మండల కాలంలోనికి ప్రవేశించడానికి మనం ఆయత్తపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.
సమస్త